నమస్తే రమగారు. రమగారు, మీరు అబ్జర్వ్ చేశారా? చందమామ కథ చెప్పి చాలా రోజులు అవుతుందండి. రకరకాల సిరీస్లు పెట్టినా కూడా మనం చందమామ కథలు కూడా చెప్తూ ఉందాం అప్పుడప్పుడు. తప్పకుండా అండి. పూర్వం మాధవరం అని ఒక పల్లెటూళ్ళలో అవధాన్ గారిని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఈయన పాపం చాలా పేదవాడు. ఏదో యాయవారం చేసుకున్నాడు అంటే అందరి ఇళ్ళకి పొద్దుటిపూట వెళ్ళి అమ్మ ఈరోజు ముహూర్తం ఇది ఇది అని చెప్పేవాడు. చెప్తే వాళ్ళు ఏదో ఇస్తే కూరో కరివేపాకో బియ్యమో వడ్లో పప్పో బియ్యమో తెచ్చుకుని పోషించుకునేవాళ్ళు. ఈయనకి లోటు లేకుండా 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు 6 సంతానం. సంతానానికి లోటు ఉండేది కాదు. పైగా అప్పుడు సంతానాన్ని ఆపే రోజులు కూడా కావు, అవి తెలీదు. సాలొచ్చి మానుకోవాల్సిందే తప్పిస్తే ఇంకా సంతానాన్ని ఆపటం ఇప్పటి రోజులు కావు కదా. ఏదో చిన్న జీవితం ఎలాగోలాగా ఉండేది. అట్లా మీ పిల్లలు కొంచెం పెరుగుతున్న సమయంలో ఆయన కళ్ళు పోయినాయి. కంటి చూపుకి ఏదో సమస్య వచ్చింది. ఆయన కళ్ళు చూపు లేదు. లేకపోయేసరికి ఏం చేస్తారు? ఎట్లాగొట్లా గెంటిచ్చారు. చివరికి ఒక పాత పూరిపాకు ఉంటే అది కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. తర్వాత ఏం చేస్తారంటే ఆ ఊళ్ళో ఒక ధనవంతుడు, ఒక ఏమన్నాడు వ్యాపారస్తుడు వాకిట్లో ఒక పెద్ద ఇల్లు, ఓ పక్కన చిన్న పంచలాగా ఉంది. ఆ పంచలో నెలకు 4 రూపాయల వడ్డీ అద్దిచ్చి అక్కడ ఉండేలాగా ఏర్పరచుకున్నారు. ఇల్లు వాకిలి లేవు కదా. అదేలేండి. ఈ 6 పిల్లలు భార్యాభర్త అక్కడ ఉండేవాళ్ళు. ఈయన కళ్ళు పోయినాయి. ఆయన ఇళ్ళంబడిపడి తిరగలేడు. ఆ ఊళ్ళో ఒక రామాలయం ఉంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, రోజు పిల్లలు కానీ తల్లి కానీ ఎవరో ఒకళ్ళు ఆయన తీసుకొచ్చి ఈ రామాలయం దగ్గర కూర్చోబెట్టి ఒక గావంచ ఆయన ముందు పరిచి వెళ్ళిపోయేవాడు. సాయంకాలం మళ్ళీ తీసిపోయేవాళ్ళు అనమాట. పొద్దునే కాస్త అన్నం తినేసి వచ్చేవాడు. ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటే ఈ గుళ్ళోకి వచ్చిన భక్తులు పావలావో 10 పైసలో అరటిపండో లేకపోతే కొబ్బరి చిప్పో ప్రసాదం ఏదైనా చేస్తే అదో, అది కాకపోతే స్వయం పాకం ఇస్తారు. బ్రాహ్మడు కదా, ఎంత చెడ్డ పాపం. స్వయం పాకం ఇచ్చుకోవడానికి అవధాన్ గారు గుడి దగ్గర ఉంటాడు కాబట్టి అది పితృకార్యాలప్పుడు అట్లా ఏవో ఇచ్చేవాళ్ళు. పావలా 10 పైసలు పడేవి. దేవాలయంలో దండం పెట్టుకుని సాయంకాలం అయ్యేసరికల్లా పిల్లలో తల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి ఈయన పడిన వస్తువులు మూట కట్టుకుని ఆయన చేత్తబుచ్చు తీసుకుపోయేవాళ్ళు. రోజు ఇట్లా కూర్చునేవాడు. ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకునేవాడు. ఏమిటి నా పరిస్థితి, కనీసం పిల్లలైనా ఎక్కి రావాలి కదా, ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తాయి ఈ జీవితంతో దిగులు పడేవాడు. పెద్ద పిల్లల్లో 2 మగపిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు కూడా ఓ పావలా తెచ్చేవాళ్ళు ఏదో చిన్న పని చేసి. ఇంతమంది ఉన్నారు, 6-8 పొట్టలు నిండద్దు. ఇవి నిండాలి, పై సరుకులు కావాలి, మరి ఇంటి అద్దె ఇవ్వాలి, కష్టం కదా పాప. మరి అట్లాగే గెంటుతూ ఉండేవాడు. ఒకనాడు ఏమైంది, ఎవరు తనని తీసుకెళ్ళడానికి ఇంటి నుంచి చాలా లేట్ అయిపోయింది. ఆయన సాయంకాలం అయ్యేసరికి తీసుకెళ్ళిపోయేవాడు. చీకటి పడితే నడవలేడు కదా. అయితే ఎవరు రాపోయేసరికి నేను చూస్తూ ఉండగా ఏమైంది, ఆయన భార్య ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమిటి అంటే ఆవిడ ఏమందంటే, ఏమంటే ఏం చేయాలి, ఆయన డబ్బులు ఈ నెల మనం రెంట్ ఇవ్వలేకపోయాము, 2 నెలలు అయిపోయింది, ఈ కిందటి నెల ఇవ్వలేదు, ఈ నెల కూడా ఇవ్వలేదు, వాళ్ళేమో సామాన్లు అన్నీ బయట పారేశారు, అన్నీ బయటపడిపోయినాయి, ఇంక ఇప్పుడు ఏం చేస్తాము, మన పరిస్థితి ఇట్లా అయిపోయింది అని చూస్తే గావంచాలో 2 రూపాయలు 2 కాన్లు ఇవి ఉన్నాయి, 2 అరటిపళ్ళు, అంతకంటే ఏం లేవు. ఇవాళ భక్తులు కూడా లేరు. భార్య భర్త ఇద్దరు ఏడుచుకుంటూ దేవుడి దగ్గర దండం పెట్టుకుని మెల్లిగా ఇంటికి నడిచి వెళ్ళారు. సామాన్లు లేవు, ఆ పంచలో నుంచి బయట పారేస్తారు వాళ్ళ సామాన్లు. వీళ్ళకి అన్నం వండుకునే దిక్కు కూడా లేదు. ఇంటికి వెళ్ళాక ఏం చేశారు, అక్కడ దాకా వెళ్ళి బయటపడేశారుగా. ఆ ఎదురుగుండా ఓ చెట్టు, ఏదో పెద్ద చెట్టు ఉంటే దాని కింద ఒక గట్టు ఉంటే ఇవాళకి పొయ్యి ఇక్కడ పెట్టుకుని వండుకుందామని పిల్ల జల్ల అందరూ కలిసి ఆ సామాన్లన్నీ బయట విసిరేసినవన్నీ ఆ చెట్టు కిందకి చేర్చుకున్నారు. ఇంతలో ఏమైంది, చీకటి పడే వేళకి సాయంకాలానికి తొందరగా తీసుకెళ్ళిపోతారు. రాత్రికి వచ్చే భక్తులు ఉంటారు కదా. ఈ సాయంకాలము ఇక్కడ హడావిడంతా చేసినటువంటి ఆ వ్యాపారస్తుడు, ఆ శెట్టి గారు ఎవరింట్లో అయితే వీళ్ళు అద్దెకున్నారో ఆయన గుళ్ళోకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా పూజారి గారికి ఏదో చిన్న ఇబ్బంది వచ్చి ఆయన హారతి ఇవ్వకుండా ఇంటికి వెళ్ళాడు. ఈయన బయట కూర్చున్నాడు హారతి తీసుకుని వెళ్ళాలని. ఇంతలో ఏమైందంటే సీతారాములు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు విగ్రహాలు. సీతాదేవి, ఏమిటండి పాపం ఇతను చూడండి ఇట్లా ఉన్నాడు, వాళ్ళని చూస్తే బాధేస్తుంది, అవధాని రోజు వచ్చి కూర్చుంటాడు, పాపం భార్య కూడా ఏడుస్తుంది, ఆ పిల్లలతో ఏమైపోతాడు పిచ్చి బ్రాహ్మడు, పాపం గుడ్డివాడు కూడాను, కాస్త కరుణించవచ్చు కదా అన్నది. అనేసరికల్లా రాముల వారు అన్నట్టు, కరుణించకపోవడానికి ఏమిటి, ఏదో రకంగా అన్నం ఏర్పాటు చేస్తున్నాము, అతనికి కర్మశేషం, కర్మని అనుభవించవలసిందే అంటే ఆవిడేమంటే కర్మలన్నీ తర్వాత చేయొచ్చు, తర్వాత కాలంలో అనుభవిస్తాడులేండి, కనీసం కాస్త డబ్బైనా ఏర్పరచండి అని ఈవిడ పోట్లాడింది అనమాట. ఇంతకంటే కర్మానుభవం ఇంకేం చేయించాలి, పెద్ద సొంత ఇంట్లో నుంచి పంచలోకి చేర్చాం, పంచలో నుంచి రోడ్డు మీదకి చేర్చాం, అయిపోయింది ఇంకా కర్మశేషం, మీరెవరు చెప్తారో నాకు తెలీదు, ఇతనికి ఏదైనా ధనం వచ్చే ఏర్పాటు చేయండి అంతే అని చెప్పింది అనమాట సీతాదేవి. అనగానే సరే ఈయన ఏం చేశాడు, రాములు వారు
ఆంజనేయ స్వామి ఎదురుగుండా కనపడుతున్నాడు. సీతారామ లక్ష్మణులు ఇక్కడ నుంచున్నారు, ఆయన ఆపోజిట్ ముందు లో ఉంటాడు. ఆంజనేయ స్వామి ఉంటాడు కదా. ఆంజనేయ స్వామికి హనుమ విన్నావు కదా అమ్మగారి ఆజ్ఞ, 1,00,000 రూపాయలు ఏర్పాటు చేయి వీధ బ్రాహ్మడికి పాపం అంటే, అలాగే ప్రభు అన్నట్టు ఆంజనేయ స్వామి. ఈ మొత్తం మాటలు వినేశాడు శెట్టి గారు. ఇంకేముంది, 1,00,000 వస్తుంది అవధానికి. ఇప్పుడు ఆయన ఇవ్వన్నాడు, ఈయన ఇస్తానన్నాడు అంటే పడేస్తారనమాట. అంతేగా, డబ్బులు ఎలా వస్తాయి లేకపోతే? సడన్ గా ఎలా వస్తాయి చెప్పు? ఎవరైనా పడేసి చేయాలి. వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, పొలం దుంతుంటే ఏదో దొరికింది అనుకోవచ్చు, ఇల్లు కడుతుంటే దొరికింది అనుకోవచ్చు, పునాది తవ్వుతుంటే దొరికింది అనుకోవచ్చు. పునాదులు లేవు, ఇల్లు లేదు, వాకిలు లేదు, ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇది కాదనమాట. వీళ్ళకి ఈయనకి అవధానికి డబ్బు ఇస్తారు వీళ్ళే. అక్కడి నుంచి లబలబలాడుతూ పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి అవధాని గారి కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, మా వాడు అప్పడు దుర్మార్గుడండి, మా పనివాడు అప్పడు వెంకడు ఇద్దరు పనివాళ్ళు, వాళ్ళిద్దరు కలిసి సామాన్లు బయటపడేశారనమాట. నేనుండగా ఇంత పని జరగనిస్తానా, మీరు ఎంతో మంచివాళ్ళు, వచ్చి ఉండండి, పంచలో వచ్చి ఉండండి అని బతిమలాడితే ఈయనేమో సరే మరి ఏదో ఒకటి కావాలిగా, పంచలోకి చేరారు. పంచలోకి చేరంగానే ఈయన ఏమన్నాడు, 10 రూపాయలు తీసి అవధాని గారి చేతిలో పెట్టపోతే ఆయన నాకొద్దు, నేను తీసుకోను అన్నాడు. కాదు, పోనీ 10 రూపాయలు చిన్నది, ఈ 100 రూపాయలు తీసుకోండి, చేసిన అపరాధానికి నాకు మన్నింపు కావాలి, ఈ 100 తీసుకోండి అంటే, చీచి డబ్బులు తీసుకుని ఆయన, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఎరగను, ఈ ఐవారం చేస్తాను అంతే, నేను నీ డబ్బులు నాకెందుకు నాయన, ఏదో ఆసరా చూపించావు, కాస్త రెక్కాడితే రేపొద్దున మీ 2 నెలల అద్దె మేము ఇచ్చేస్తుంటే, అయ్యో అద్దొద్దు ఏమొద్దు, 100 తీసుకోండి అని ఎంతగానో బతిమలాడేసరికల్లా ఒప్పుకోవాలి ఆయన. ఒప్పుకోకపోతే, అది కాదండి ఓ పని చేద్దాం, మీరు రేపు మీ పల్లెల్లో మీ గావంసా మీద ఏది పడితే అది నాకు ఇద్దరు కానీ 100 తీసుకోండి అన్నాడు. ఆయన ఒప్పుకోలేదు. నా గావంసాలో పడ్డది నాది, భగవంతుడు నన్ను కరుణించి ఇచ్చింది, రామార్పణం అనుకుంటాను నేను, అది కూడా రామార్పణమే, రాముడే ఇచ్చాడు, అది రామార్పణమే, నీకు ఇవ్వటం ఏమిటి నాయనా అన్నాడు. పోనీ 100 కాదు 1000 ఇస్తా, మీకు రేపొద్దున పడేది నాకు ఇవ్వండి అంటాడు. రేపు మీ గావంచాలు ఏది పడితే అది నాదనండి చాలు, మీకు 1000 ఇస్తాడు. ఆయన ఒప్పుకోలే. అట్లా బేరం 50,000కి పెంచాడు. 50,000 రూపాయలు ఇస్తాను మీకు, పుచ్చుకోండి, రేపు మీ గావంచాలో పడేది నాకు ఇవ్వండి. ఆయన ఏమంటాడు, గావంచాలో ఏది పడితే అది భగవంతుడు నన్ను కరుణించి ఇచ్చేది, నీకెందుకు ఇస్తాను, అది రామార్పణమే, నన్ను తినమని ఇచ్చాడు, నీకు ఇవ్వనంటాడు. ఇంకా బాగా ఆలోచించి 1,00,000 వస్తుంది రేపు, 50 తోటి ఎందుకు, పోనీ 75 దాకా వెళ్దాం, 25,000 మిగులుతుంది కదా మనకు అనుకుని 75,000 ఇస్తానన్నాడు. అయినా కూడా ఆ పిచ్చి బ్రాహ్మడు ఒప్పుకోలే, కాదన్నాడు. అట్లా చేయకూడదు, వ్యాపారం ఎట్లా చేస్తాను, నేను బ్రాహ్మణ్ణి, నేను నిర్ధనుణ్ణి, భిక్షం అడుక్కునేవాడిని, నా దగ్గరకు వచ్చింది నేను నీకు అమ్ముకోకూడదు, నేను నీకు ఇచ్చేయమంటే ఇచ్చేస్తా, ఇచ్చేయడానికి భయంగా ఉంది, నీకు ఇచ్చేయమని అనకూడదు కదా, అందుకని ఇది ఇస్తానంటున్నాడు. ఏం చేయాలో తెలియలే. ఈ లోపల సావిత్రమ్మ గారు, ఆయన భార్య ఉంది కదా, ఆవిడంది, మీరు ఊరుకోండి, ఆయన సైగ చేసి బయటికి తీసుకెళ్ళి, ఆయన అలాగే అంటారు, నేను ఇప్పిస్తాలేండి, మీరు డబ్బులు తెచ్చి ఇచ్చేయండి, రేపు గావంచాలా పడిన ప్రతిదీ మీదే, అమ్మ ఒట్టేయండి అన్నాడు. ఒట్టుకేముందని, నా భర్త మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు, రాముడి మీద ఒట్టు. శభాష్, ఎంతో బాగుందిగా. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు శెట్టి గారింటికి. వెళ్ళిపోయి 75,000 రూపాయలు తెచ్చి పోసేసాడు బాకి, పరిగెత్తుకుంటూ మళ్ళీ పట్టుకొచ్చేసాడు. ఆవిడ ఏం చేసింది, వెంటనే డబ్బులు దాచుకొని జాగ్రత్త చేసుకుంది. సరే నాయనా మంచిది అన్నది. మర్నాడు పొద్దునే అవధాని గారికి స్నానం చేయించారు, తిన్నామని తీర్చిదిద్దారు, తీసుకుపోయి దేవాలయం దగ్గర కూర్చోబెట్టేసరికల్లా సరే ఆ పూట ఏమైంది, ముందు రోజు ఏకాదశి, ద్వాదశి వాళ్ళే జనం తక్కువ ఉన్నారు, త్రయోదశి ఆ రోజున శివాలయానికి జనాలు ఎక్కువ మంది వెళ్తారు, రామాలయానికి ఎక్కువ మంది రారు. ఏమీ రాల. 2 ఏగానీళ్ళు పడ్డాయి. తర్వాత బాగా మాగిపోయిన 2 అరటిపళ్ళు, ఒక సగమే ఇంతే ఉన్న కొబ్బరి చిప్ప పడేసి సాయంకాలం అయిపోయింది. చూస్తే ఏమీ లేదు. సావిత్రమ్మ గారు వచ్చింది, గావంచాలో ఏది పడితే అది మూట కట్టి ఈయన చేతిలో పెట్టేసరికి ఈయన నిర్ఘాంతపోయాడు. ఇదేంటి 1,00,000 పడుతుంది అనుకున్నాం, పడలేదు. చూస్తుంటే సావిత్రమ్మ గారు లేచి భర్తను తీసుకెళ్ళిపోయింది. ఇంకా అక్కడ గావంచాలేదు, ఏం పడుతుంది, ఆవిడ తీసుకెళ్ళిపోయింది. ఈ లోపల పొద్దున్నే భర్తను ఇక్కడ కూర్చోబెట్టి ఆవిడ ఊళ్ళో ఇల్లు వాకిలి ఏర్పాటు చేసుకుంది. ఒక 5-6 వేల రూపాయలకి ఇల్లు కొనేసుకుంది, పిల్లలకి ఇంట్లో కావాల్సిన సామాన్లు కొనేసేసింది, డబ్బులు ఎక్కడెక్కడ దాచిపెట్టాలో మధ్యాహ్నం సాయంకాలం 4 అయ్యేసరికి మొత్తం ఏర్పాటు చేసేసి పిల్లల్ని ఎలా తీసుకుని వెళ్ళిపోయి. ఈయన ఏం చేయాలి, 75,000 రూపాయలు ముందు రోజు రాత్రి పోసేసాడు, బికమహ వేశాడు. సరే ఆలోచించాడు, రాముడిని నేను నిలదీయాలనుకున్నాడు. ఓకే, లోపలికి వెళ్ళాడు గుళ్ళోకి.
రాముడు వైపు చూస్తే ఆయన చిదానంద సిద్ధివిలాస స్వరూపం చూస్తున్నాడు. ఈయన కాదు, ఈయన ఏం చెప్పాడు, హనుమ డబ్బు ఇవ్వు అన్నాడు. హనుమ ఇస్తా అన్నాడు కాబట్టి వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ముందోసారి దండం పెట్టాడు. ఏమన్నా పెద్ద మనిషి అయ్యా నువ్వు మహారామభక్తుడు అని చెప్పుకుంటావు, ఆయన పక్కన ఇమ్మన్నాడు, నువ్వేమో ఇస్తానంటివి, ఏం పడింది, కుళ్ళిపోయిన అరటిపళ్ళు ఇప్పించావు, అంతకంటే ఏమైనా ఉందా అన్నాడు. అనేసి ఏం చేశాడు, మనం ఉద్రేకం వచ్చేసరికల్లా అవతల వాళ్ళ మీదకి వెళ్ళిపోతాం. ఇది దేవుడితో సంభాషణ కాదు, వ్యక్తితో సంభాషణ అంతే అని చెప్పేసి ఇట్లా విసురుగా మాట్లాడుతూ ఏం చేశాడంటే ఆంజనేయ స్వామి విగ్రహం మీద చెయ్యేసాడు. చెయ్యేసిన మరుక్షణం ఆంజనేయ స్వామి వెనకాల ఇట్లా తోక ఇట్లా రింగులాగా చుట్టుకుని ఉంటుందా, ఆ తోక ఇటు కదిలి ఈయన చెయ్యి చుట్టేసింది, పట్టేసుకుంది తోక. అక్కడి నుంచి ఈ తోక వదలటం లేదు. ఇంతలో రాముల వారి శబ్దం వినపడింది. ఆ హనుమ నిన్న చెప్పిన పని ఏం చేసావు అని. ఆంజనేయ స్వామి వెంటనే చెప్పాడు, 75,000 నిన్న రాత్రే ఇప్పించేశాను ప్రభు, 25,000 ఇస్తే గాని వదలను మరి అన్నాడు. అనేసరికి ఇప్పుడు ఏం చేయాలి, ఆంజనేయ స్వామి పిచ్చి వేషాలు వేస్తే ఏం చేసి గదుతుంది ఎత్తి మీద ఒకటి కొడతాడు అంతే కదా. కాసేపు నుంచున్నాడు. ఆయనకు అర్థమైపోయింది ఇది లాభం లేదు, నా తోక తన్ని ఎంత విదిలించుకున్నా అదేమో రాతి విగ్రహం, ఆ తోక ఎట్లా చుట్టుకుందో తన్ని ఎలా పట్టిందో అర్థం కాలేదు. ఇక లబోదిబో కేకలు పెట్టాడు పూజారి గారు. అదేమిటండి అలా అయిందంటే అది అలా ఎట్లా అయిందో తెలీదు. మా పని వాళ్ళని ఎవరినైనా పిలవండి అంటే పూజారి గారు పరిగెత్తుకుంటూ పోయి ఊళ్ళో అందరినీ పిలుచుకొచ్చాడు. మరి ఇలాంటి వింత జరిగితే ఊరుకుంటారు, పని వాళ్ళని పిలుచుకొచ్చారు. ఒరే ఇంట్లో అమ్మగారిని అడిగి ఎనపెట్లో 25,000 రూపాయలున్నాయి, అవధాని గారింటికి పంపించి రండిరా అన్నాడు. ఓకే, ఇంకా వేరే దారి లేదు, ఊళ్ళో జనం అంతా చూస్తూనే ఉన్నారు ఏం జరుగుతుందా అని. సరే వాళ్ళు పని వాళ్ళు ఇద్దరు పోయి అప్పడు వెంకడు అమ్మగారి దగ్గరికి వెళ్ళారు, 25,000 తీసుకున్నారు. అవధాని గారు ఇల్లు కొనుక్కున్నారు అక్కడెక్కడో, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడికి పోయి పరిగెత్తుకుంటూ అక్కడ డబ్బులు ఇచ్చేసామండి అని వచ్చి చెప్పాక తోక అప్పుడు తోక వదిలింది. జనం చూస్తుండగానే తోక వదిలిపెట్టింది అనమాట. బతుకు జీవుడా అని వెధవ ఆసిపోతానానికి నాకున్న ఆస్తి చాలదు, బ్రాహ్మడికి 100 రూపాయలు ఇద్దామని లేదు, 4 రూపాయల అద్దెకి వాళ్ళని రోడ్డు మీద పెట్టినందుకు కదా ఇది జరిగింది, ఈ 1,00,000 ఇవ్వాల్సి వచ్చింది. ఊళ్ళో జనమంతా చూశారు. ఇప్పుడు తన అవధాని గారికి డబ్బు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిపోయింది. దాంతో నోరు గట్టిగా మూసుకుని ఊరుకున్నాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. మరి అంతే, బుద్ధి వస్తుంది క్రమంగా. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా కథ చెప్తారండి? వింత కోరిక చెప్తాం. ఇది యాక్చువల్గా కథాసరి సాగరంలో ఉంది. తర్వాత అలాంటి కథే మళ్ళీ మనకి మన కాశీ యాత్రలు ఉన్నాయి కదా, ఏమంటారు మన కాశీ మజిలీ కథలు, వాట్లల్లో కూడా ఉంది. దాని తాలూకు మినియేచర్ ఫామ్ అనుకో, బ్రీఫ్ కథ. పూర్వం అంటే ఒక రాజ్యానికి రాజుగారు ఉండేవారు, పరాక్రమ వర్మ. ఆయనకి లేక లేక అపురూప సౌందర్యవతి అయిన కూతురు పుట్టిందట, కనకవల్లి అమ్మాయి పేరు. అయితే ఈ కనకవల్లి పెద్దది 16-17 సంవత్సరాలు వచ్చాక వివాహం సంకల్పించారు. అపురూప సౌందర్యవతి, అంత సౌందర్యవంతుడైన పిల్లాడు కావాలంటే ఈ అమ్మాయి అనేది సౌందర్యవంతుడు వద్దు, నాకు ప్రశ్న ఉంది, నా ప్రశ్నకి సమాధానం చెప్పిన వాడినే చేసుకుంటానండి. ఏమిటి ఆ అమ్మాయి ప్రశ్న? హేమద్వీపాన్ని చూసి దాని వింతలు విశేషాలు చెప్పేవాడు కావాలి. హేమద్వీపం అనేది అండమాన్ నికోబార్ లాగా పేరు తెలిసి దారి తెలిసింది కాదు, ఓన్లీ పేరు మాత్రమే తెలిసింది, దాని దారి తెలియదు. అలాంటిది అనమాట ఒక ద్వీపం. వారా వీరా వచ్చేవాళ్ళు, మేము చూసామని. చూసామంటే ఈ అమ్మాయి 2 ప్రశ్నలు వేయగానే బెబ్బే అనేవాళ్ళు, పోయేవాళ్ళు. ఆ ద్వీపం గురించి తెలిస్తే తప్పిస్తే నేను పెళ్లి చేసుకోనని అమ్మాయి సెటించి ఉన్నది. రాజుగారు కూడా ఏమంటున్నారంటే లేక కలిగిన అపురూపమైన బిడ్డ, అయితే తను ఏదనుకుంటే ఆ ఒక్క మాట కూడా చేయలేమా, అది ఏమన్నా పరాక్రమం కావాలందా ఏమంది. ఒక ద్వీపం, దాని వివరాలు, ఏదో పూర్వజన్మలో ఇది అయి ఉంటుందని ఆయన ఒప్పుకున్నాడు. అయితే విష్ణు శర్మని ఒక శర్మగారు నేను చెప్తానని వచ్చాడు. సరే ఏమనుకున్నాడు, రాజు కూడా ఎంకరేజ్ చేశాడు. ఈ విష్ణు శర్మ అనేవాడు ఒకడు వచ్చాడు. ఇతను ఏం చేశాడు, ఈ విష్ణు శర్మ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర హేమద్వీపం కబుర్లు, అవి నిజాలో కాదో తెలియదు, ఆ ఊళ్ళో అక్కడ ఉంటుంది, అక్కడ ఉంటాయట, అవి విన్నాడు. అవన్నీ మాట్లాడడానికి వచ్చాడు. ఈ అమ్మాయి 4-5 ప్రశ్నలు ఏం కానీ తేలిపోయాడు. తేలిపోయేసరికి అమ్మాయి చిచ్చి వీడికి ఏం తెలియదు, ఇతను ఎప్పుడు వెళ్ళినవాడు కాదని చెప్పేసి వాళ్ళ నాన్న పిచ్చుకపల్లి చెప్తున్నాడు, వీడిని బయటకు గెంటండి అని ఇతన్ని గెంటిచ్చేశారు. అయ్యో, గెంటిచ్చేసి విష్ణు శర్మ కనిపించింది, ఏమిటి ఎందుకు తెలుసుకోలేము, మనం గెంటించబడ్డామే వృధాగా, మనకు తెలిసింది చెప్పినా కుదరలేదు, అసలు ఆ హేమద్వీపం ఎక్కడుందో ఏమిటో చూద్దాం. ద్వీపం అనగానే పడవెక్కాలి, అక్కడి నుంచి ఏదో ఒక పడవ ఎక్కేసాడు.
అదొక మహాసముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్ళి 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 ఓ చోట ఎక్కడో నౌకాభంగం అయింది. ఈ నౌకాభంగం అయిపోయిన చోట వీడు తను విష్ణు శర్మ నీళ్ళల్లో పడిపోయాడు. ఒక పెద్ద చేప ఈ శర్మని మింగేసింది. మింగేసింది కానీ అది కొరికి తింటే చచ్చిపోయేవాడు. అది అమాంతం మింగింది. తర్వాత జీర్ణం చేసుకుంటుందిట అది. సరే వీడు ఇతను ఏం చేశాడు, ఆ చేప పట్టలో ఉండిపోయాడు. ఆ చేప ఇతని బరువుకి ఎవరికో వాళ్ళలో దొరికేసింది. దొరికేసరికల్లా ఈ సత్యవంతుడనే ఒక రాజుగారు ఉన్న ద్వీపంలో ఈ చేప దొరికింది. అక్కడ సముద్రంలో కొట్టుకొచ్చింది. వీళ్ళు వలేసేసరికల్లా సరిగ్గా అదే సమయానికి దొరికింది. దొరికితే ఏదో వింతగా ఉంది చేపని ఆ చేపను ఒడ్డుకు లాక్కొచ్చారు. రాజుగారు అదే టైంకి ఆ సత్యవంతుడు అని ఆయన వ్యాహ్యాలకు వచ్చాడు. వ్యాహ్యాలకు వచ్చి చూసాడు. చూసి ఏమిట్రా వింతగా ఉంది, ఏం మింగేసిందో కోసేయండి చూద్దామన్నాడు. కోసేసేసరికల్లా కొస ప్రాణంతో ఉన్న విష్ణు శర్మ అందులో నుంచి బయటపడ్డాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఎంత విచిత్రం, చేప మింగటం ఏమిటి, వాడు బతికుండటం ఏంటి, ఎంత ఆయుష్ ఉందో వీడికి అని చెప్పి వాడిని లేవదీసి ఏదో కాస్త భోజనం పెట్టించి మందు మాకు వేయించి చేప పొట్టలో రకరకాల వాటితో కలిసి ఉన్నాడుగా వాసన పాపం. సరే అవన్నీ కడిగిచ్చారు, వాష్ చేయించారు, స్నానాలు చేయించారు, తీళ్ళు తిప్పలు పెట్టించారు, తన దగ్గర ఉంచుకున్నాడు. ఉంచుకుంటే ఇతను అన్నాడు, మరి నాకు హేమద్వీపం వివరాలు కావాలండి, నేను దానికోసమే బయలుదేరాను. నా జీవితానికి పెద్ద ముడేసుకుని కూర్చుంది ఆ హేమద్వీపం, అవమానపడి బయటికి రావాల్సి వచ్చింది, నాకు దాని వివరాలు ఇప్పించండి అంటే ఈయన అన్నాడు, హేమద్వీపం సంగతి నాకు కూడా తెలియదు, కాకపోతే నేను ఈ వచ్చే వారం రాహుల ద్వీపానికి వెళ్తున్నా. అక్కడికి ఎందరో మహానుభావులు వస్తారు. మరి ఈ పడవల్లో తిరిగే వాళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళల్లో ఎవరినైనా ఈ హేమద్వీపం అనే ప్రత్యేక ద్వీపం గురించి కనుక్కుందాం, నువ్వు మాతో రా అని చెప్తే ఓ వారం 15 రోజులు రాజుగారితో పాటు చక్కగా ఉండి తర్వాత ఆయనతో కలిసి బయలుదేరాడు. బయలుదేరితే ఈ వారం 10 రోజులు ఈ విష్ణు శర్మను చూసి ఈయన ఏమనుకున్నాడట, ఈ సత్యవంతుడు పిల్లాడు చక్కగా ఉన్నాడు, ఎక్కడో పరదేశి అయినా కూడా చాలా బాగున్నాడు మనిషి, రాజకుమార్తె తన పని అయిపోతే రాకుమార్తెనిచ్చి పెళ్లి చేసి తన ద్వీపానికి రాజుని చేసి తన ఇంట్లోనే ఉంచుకోవాలనుకున్నారు. కంపెనీ నచ్చిందనమాట. ఓకే. ఆ విషయాన్ని ఆయన ఇంట్లో చెప్పాడు, అమ్మాయికి చూపించాడు కూడా, ఇతను నీకు ఓకేనా అని. అమ్మాయి కూడా ఓకే అనుకుంది. సరే ఇతను అడిగిన హేమద్వీపాన్ని తీసుకెళ్ళాలి కదా, రాజుగారు ఈ సత్యవంతుడును మన విష్ణు శర్మ ఇద్దరు కలిసి పెద్ద పడవలెక్కి రాహుల ద్వీపానికి బయలుదేరారు. ఆ రాహుల ద్వీపానికి వెళ్తున్న దారిలో ఏమైంది, ఒక పెద్ద సుడిగుండం లాంటిది వచ్చి వీళ్ళ పడవ సుడిగుండంలో పడిపోయింది. సత్యవంతుడు తేలలేదు. అయ్యయ్యో. కానీ విష్ణు శర్మకి ఒక కొయ్య పలక దొరికింది. ఏదో ద్వీపానికి కొట్టుకుపోయాడు. కొట్టుకుపోతే సరే ఏవో చెట్లు కనపడ్డాయి, ఏదో తిండి వెతుక్కుంటూ ఆ ద్వీపంలో అటు ఇటు తిరుగుతుంటే గండభేరుండ పక్షులు ఉన్నాయి అక్కడ, పెద్ద పెద్ద పక్షులు. ఆ గండభేరుండ పక్షులను చూసి అవి మాట్లాడుకుంటున్నవి విన్నాడు. సరే ఒక చోట ఎక్కడో చెట్టు కింద కూర్చుంటే పైన అన్ని పక్షులు మాట్లాడుకుంటుంటే పక్షి భాష తెలిసినటువంటి విష్ణు శర్మ ఒక గండభేరుండంతో మాట్లాడాడు. కి మాట్లాడేసరికి ఆశ్చర్యపోయింది. మనిషి తన భాష మాట్లాడటం, ఇద్దరు కొంచెం స్నేహం చేశారు. చేస్తే ఈ శర్మ ఏమన్నాడంటే, నన్ను హేమద్వీపానికి తీసుకెళ్తావా అని అడిగాడు. ఆ గండభేరుండం అలాగే నువ్వు నా కాళ్ళు పట్టుకొని కూర్చో, కాళ్ళ మీద కూర్చో, మేము ఎగిరే దారిలో హేమద్వీపం కనపడుతుంది, అక్కడికి మనుషులు ఎవ్వరూ చొరరాదు అందులోకి, అది ఒక రకమైన పాతాళపు దారి అనుకో, మామూలుగా మనుషులు తిరిగేది కాదు, తీసుకెళ్తాను. ఈ సముద్రాలు లోపలి మీద నుంచి అలా ఎగురుకుంటూ ఆ గండభేరుండంతో పాటు విష్ణు శర్మ వెళ్ళిపోయాడు. వెళ్తే ఒక చోట వదిలిపెట్టి ఒక పెద్ద తోట, ద్వీపమే ఎంత పెద్ద తోట, అక్కడక్కడ తిరిగాడు. తిరిగితే ఆ తోటలో పళ్ళు కోయటానికి కొంతమంది ఆడవాళ్ళు వచ్చారు. చక్కటి అలంకారాలు, మనుషుల్లాగా కనపడుతున్నా కానీ వాళ్ళు మనుషులైతే గ్యారంటీగా కాదు. సరే వాళ్ళు ఏం చేశారు, ఈ తోటలో తిరుగుతున్న విష్ణు శర్మని పట్టుకుని తమ రాణి గారి దగ్గరికి తీసుకుపోయారు. ఓకే. కనకరేఖ ఆవిడ పేరు. తీసుకుపోతే ఆవిడ
చాలా సంతోషించింది. ఇప్పటిదాకా ఎప్పుడు మనుషుల్నే చూడలేదు మేము, ఊరికే మానవులు ఇలా ఉంటారని అదని తెలుసు, మాతో ఉండమని ఉంచుకొని చక్కగా తిండి తిప్పలు పెట్టింది. 4 రోజులు బాగా ఆమె వెనకాల తిప్పుకుంది. నువ్వు ఇక్కడికి వచ్చావు, నన్ను పెళ్లి చేసుకో, ఒక మానవుడితో వివాహం అవుతుందని మా నాన్న ఎప్పుడో చెప్పాడు, ఇక్కడే ఉండమంటే సరేనన్నాడు. తిరగటం మొదలుపెట్టాడు. అయితే ఏమైంది, ఈ లోపల వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది ఆ కనకరేఖకి. నేను మా తండ్రిని కలిసి వస్తాను, నువ్వు హాయిగా ఉండు, ఈ బిల్డింగ్ అంతా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. 2వ ఫ్లోర్లో 36వ గది అని ఒక నెంబర్ చెప్పింది, ఆ గదిలోకి మాత్రం వెళ్ళబాక, మిగిలిందంతా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, చెలికత్తెలు ఉన్నారు, దాసదాసీగణం ఉన్నారు, నీ తిండి తిప్పలకి వ్యవహారాలకి ఏమీ ఇబ్బంది ఉండదు అని చెప్పి వెళ్తే ఇతను ఆ బిల్డింగ్ అంతా ఎన్నో రకాల పచ్చాలతోటి రత్నాలతోటి చేసిన తలుపులు, అక్కడి నుంచి ముత్యాల షాండ్లైర్స్, బంగారపు వేదికలు, నవరత్నాలు పొదిగినటువంటి వస్తువులు ఎన్ని చూశాడో. అక్కడ చిలకలు మాట్లాడతాయి, హంసలు నాట్యం ఆడతాయి, తర్వాత నెమళ్ళు నాట్యం చేస్తాయి, హంసలు చిలకలు ఇవి కలిసి ఏదో గాన కచేరీ లాంటివి చేస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద తోటలు, నిండా పళ్ళు, ముత్యాలు పగడాలు కాసే చెట్లు, బా ఎన్నో. అంతా చూసి ఆ బిల్డింగ్ అంతా తిరిగి ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఏ గదిలోకి నువ్వు వెళ్ళొద్దందో ఆ గదిలోకి వెళ్ళాడు. వెళ్తే ఆ గదిలో 2 మంచాల మీద 2 మహాసౌందర్యవతులైన అమ్మాయిలు ఉన్నారు. తెల్లబోయాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ఒకటి కనకవల్లి, కనకప్రభ, తను మొట్టమొదట ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాడు కదా, పరాక్రమరాజు, అవునవును, ఆయన కూతురు. ఏంటి 2 బాడీలు ఇక్కడ ఉన్నాయి, ఆ అమ్మాయి అక్కడ ఉంది కదా, చాలా వింతగా ఉంది. సరే ఏం చేశాడు, దానికి ఆ గదికి ఒక బాల్కనీ, దాన్ని ఆనించి ఒక తోట ఉన్నాయి. ఇవి ఫ్లోర్ల వైజ్గా ఉన్నాయి కదా, 2వ ఫ్లోర్ కూడా ఒక తోట కనపడుతుంది. ఆ తోటలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పంచకళ్యాణి గుర్రం, ఎంత బాగుందో. సరే ఏం చేశాడు, దగ్గరికి వెళ్ళి దాన్ని ఎక్కబోతే ఆ గుర్రం ఒక్క తన్నుదనింది. తన్నేసరికల్లా అక్కడ ఒక బావి ఉంది, ఆ బావిలో పడ్డాడు. వెళ్ళి బావిలో పడినవాడు ఇక ఎక్కడ ప్రత్యక్షం అయ్యాడు, పరాక్రమరాజు గారి ఊళ్ళో ఉన్న ఏట్లో ప్రత్యక్షం అయ్యాడు. చూసుకుంటే ఏముంది, బావి లేదు, పంచకళ్యాణి లేదు, ఆ 2 అమ్మాయిలు లేరు, కనకరేఖ తాలూకు బ్రహ్మాండమైన తోట, పగడాలు ముత్యాలు కాసే చెట్లు ఏమీ లేవు. తన ఊళ్ళోకి వచ్చి పడిపోయాడు. సరే ఏమనుకున్నాడు, రాజుగారి దగ్గర బయలుదేరాడు. హేమద్వీపం చూశాడు కదా, ఆ ద్వీపాన్ని చూశాను అని చెప్పడం కోసం రాజుగారి దగ్గరికి వెళ్తే రాజు అన్నాడు, ఇదివరకట్లాగా నువ్వు పిచ్చి కథలు పిచ్చి కబుర్లు పుస్తకాలు చదువు నువ్వు చెప్తే కుదరదు, సరిగ్గా చెప్పాలి. ఒకవేళ ఏదైనా తేడా చేసేవా నిన్ను కోటకి కట్టిస్తాను నీ తలకాయని అంటే, ఏం పర్వాలేదు నేను చెప్తాను అన్నాడు. అక్కడి నుంచి కనకప్రభాన్ని ప్రవేశపెట్టారు. అమ్మాయి వచ్చి కూర్చుంది. ఫలానా తోట, ఫలానా దొడ్డి, ఫలానా బిల్డింగు అన్నీ అడిగింది, అన్నీ చెప్పాడు. అక్కడి నా చేతులు పుచ్చుకో అంది. చేతులు పుచ్చుకో, నువ్వు చూసి వచ్చావు కదా అంటే, అన్నీ చూశాను, అక్కడ ఒక అక్క అయింది, 2 చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు. చెప్పేసరికి చేతులు పుచ్చుకోగానే వెంటనే అమ్మాయి శరీరాన్ని వదిలేసి మేము ఒక పొరపాటు చేసాం, మేము చేసిన పొరపాటు వల్ల మాకు ఇది వచ్చింది. ఒకప్పుడు ఒక మహాముని తపస్సు చేసుకుంటుంటే నేను మా చెల్లెలు, మేము 3 అక్క చెల్లెలు, అక్కడ నీకు కనపడింది మా అక్కయ్య కనకరేఖ, మేము ఇంకా 2 కనకప్రభ కనకవల్లి, మేమిద్దరము జలకాలాడుతుంటే ఆ నది ఒడ్డు మీద ఉన్నటువంటి మానవుడిని, ఒక ఋషిని చూడకుండా స్నానాలు చేస్తూ నీళ్ళని విసిరేసాము. మా ఒంటి మీద నుంచి పడినటువంటి నీళ్లు ఆ ఋషి మీద పడ్డాయి. ఆయన చిచ్చి మానవులు లాంటివి చేశారు, యక్షకన్యలు అయ్యుండి కూడా మీరు ఇట్లాంటి పని చేశారని మమ్మల్ని శపించాడు. శపించేసరికల్లా మేమిద్దరం మానవులుగా పుట్టాం, మా అక్క అక్కడ ఉండిపోయింది. ఇలా పొరపాట్లు చేయటం వల్ల మా నాన్న ఇంకా మా అక్కయ్యకి మేము యక్షలోక ప్రవేశం లేకుండా సముద్ర గర్భంలో ఉన్న ద్వీపం, హేమద్వీపాన్ని తయారు చేయించి మా అక్కయ్యకి ఇచ్చేశాడు. మా అక్కయ్య ఒక్కతే అక్కడ ఉంది. ఇలా ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి నా శరీరాన్ని చూసి నాకు కథ చెప్పిన వాడిని ముట్టుకుంటే నాకు శాప విమోచనం అయిపోయింది, నేను శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను, నువ్వు అక్కడికి వచ్చి నన్ను పెళ్లి చేసుకో, నువ్వు మా అక్కయ్యని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు కదా, అక్కడికి వస్తే నేను కూడా నీ భార్యను అవుతానని చెప్పి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది.
అక్కడే నిలబడి కూర్చుని చూస్తున్నటువంటి రాజుగారు రాణిగారు అయ్యో మా కూతురు చచ్చిపోయిందో అని లబో దిబోమని ఏడ్చారు. శరీరం వదిలేసింది. ఈ అమ్మాయి బాడీ ఎక్కడుంది? అసలు ఒరిజినల్ బాడీ హేమద్వీపంలో. అక్కడికి వెళ్ళిపోయి సరే ఇతను మళ్ళీ హేమద్వీపం వెళ్ళాలంటే ఏం చేయాలి? రాజుగారు చూస్తూనే ఉన్నాడు కాబట్టి ఇంకా విష్ణు శర్మని ఏమీ అనలేకపోయాడు. సరే ఇతను ఏం చేశాడు? మళ్ళీ పడవెక్కి సత్యవ్రతుడు ఆయన చనిపోయాడు కదా, అవునవును, సత్యవంతుడు, అక్కడికి బయలుదేరాడు వాళ్ళ నగరానికి. వాళ్ళ నగరంలో షిప్ ఆగేసరికి అక్కడి నుంచి రాహుల ద్వీపానికి వెళ్ళాలి ఇతను. ఆ దారిలో కదా ఇది జరిగేది. అవును, ఇప్పుడు రాహుల ద్వీపానికి వెళ్ళే దారిలో సుడిలో దూకితేనే మళ్ళీ తను అక్కడికి చేరతాడు. బోళ్ళంతుంది కదా, అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ప్రయత్నం చేయాల్సింది. ఇక్కడికి వెళ్ళేసరికి అలా ఏమైంది? ఇతను ఇట్లా పడవ ఆగంగానే కొంతమంది సైనికులు సిద్ధంగా ఉండి యువరాణి గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, మీరు ఎప్పుడు వస్తారా అని చూస్తున్నామని చెప్పి చేతులు పుచ్చుకుని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయేసరికల్లా అక్కడికి వెళ్తే ఆ అమ్మాయి అపురూపమైన సౌందర్యవతి. కానీ ఇతనికి గుర్తొచ్చింది, ఈ కనపడ్డేతున్న అమ్మాయి ఎవరో కాదు, తను హేమద్వీపంలో 2 అమ్మాయిల శరీరాలను చూశాడు. అందులో ఒకతేమో కనకప్రభ, రెండోది ఈ అమ్మాయి. ఓహో. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నువ్వు హేమద్వీపం చూసావా అని అడిగింది. చూశాను, ఇప్పుడు నేను అక్కడ చూసినవన్నీ నేను మా యువరాణికి చెప్పాను అన్నాడు. ఏమేమి చూసావో చెప్పు అంది చేతులు పుచ్చుకుని. నేను కనకవల్లిని కనకరేఖను కలిశాను, అక్కడ 2 డెడ్ బాడీలు చూశాను, పంచకళ్యాణి నన్ను ఒక తన్ను తన్నిదనగానే ఈ అమ్మాయి వెంటనే శరీరాన్ని వదిలేసింది. నేనే ఆ 3వ దాన్ని. మేము 3 అక్కచెల్లెళ్ళం, పద మనం వెళ్ళిపోదాం, నువ్వు ఇంకో రకంగా అక్కడికి చేరవు, కిందటిసారి నీకు అవకాశం లభించింది కాబట్టి చేరావని ఆ అమ్మాయి ఒక చప్పట్లు చరిచింది. రాణిగారు చూస్తూనే ఉంది, ఆవిడికి తెలుసు శాపగ్రస్త అయిన యక్షకన్య తమకు పుట్టిందని. ఆ తండ్రిని బతికించి పంపిస్తాం, ఆయన సముద్ర గర్భంలో ఎక్కడో పడిపోయాడు అని చెప్పి తల్లికి చెప్పి చప్పట్లు తెరితే ఒక మేఘం వచ్చిందిట కిందకి. ఆ మేఘం మీద కూర్చుని ఈ కనకవల్లి విష్ణు శర్మ ఇద్దరు కూర్చుని వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి వెళ్తూ వెళ్తూ ఆ మేఘాన్ని చెప్పింది, నా తండ్రి అయిన సత్యవంతుణ్ణి రాజ్యానికి మళ్ళీ చేర్చు అని. ఈ అమ్మాయిని హేమద్వీపానికి వెళ్ళిపోయింది అమ్మాయితో సహా. అప్పుడు కనకరేఖ, కనకప్రభ, కనకవల్లి 3 అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని ఎంతో కాలం పాటు వాళ్ళలాగానే యక్షుల్లాగా చాలా సంవత్సరాలు జీవించే అవకాశాన్ని పొంది విష్ణు శర్మ అక్కడే ఉండిపోయాడట. కలకంటికి మనం ఇంటికి. బాగుంది. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఏదైనా చెప్తారా? మామూలుగా ఏదైనా మంచి పని చేయాలనిపించింది అనుకో, ఎవరికైనా ఇవ్వాలనిపించింది అనుకో, వెంటనే చేసేయాలి జయ. మనసులోకి వచ్చిన మరుక్షణం చేయాలి. అవునవును, మళ్ళీ మనసు మారిపోతుంది కదండి, పరిపరి విధాల పోతుంది మనసు. అవును కదా, కరెక్ట్. దానికి సంబంధించిన ఒక కథ భలే ఇంట్రెస్టింగ్ గా. మానవుల మనసులు ఆలోచనలు ఎలా ఉంటాయో ఆ కథా రూపంలో రాశారనిపిస్తుంది. మనసు కోతి లాంటిదా? పరిపరి విధాలు పోయి కొత్త కొత్త ఆలోచనలు వచ్చి చేయబుద్ధి కాదు. చివరికి చెడ పని ఏదైనా చేయదలుచుకుంటే ఆగి ఆలోచించి 2 రోజులు ఆగి 3 రోజులు ఆగి 36 సలహాలు తీసుకుని చెయ్యి. ఏదైనా కొనేయాలి, అర్జెంటుగా కొనుక్కోవాలనిపించింది, ఆగు, స్లోగా నిదానంగా, ఇంపల్సివ్గా చేయొద్దు. స్లోగా చేస్తే 2వ రోజుగా అయ్యా ఎందుకు మనకి ఇవన్నీ అక్కర్లేని ఖర్చు అని మానేస్తాం. కానీ సహాయం చేయటం, ఎవరికైనా ఏదైనా ఇవ్వటం, ఇవి మాత్రం మనసులోకి వచ్చిన మరుక్షణం చేసేయాలి. పూర్వం అట ఓ వ్యాపారస్తుడు, మరీ పూర్వం కాదు కొంచెం పూర్వం, ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఇతను పటాలు అమ్మేవాడు. అంటే ఫోటోలు, దేవుడి ఫోటోలు, ఏవో చిత్రకళలు, అవి ఇవి. ఏదైనా పై ఊరు వెళ్ళినప్పుడు అక్కడైనా మంచి మంచి పటాలు గిటాలు కనపడితే అప్పట్లో చిత్రలేఖనము ఇళ్లలో పెట్టుకునేవాళ్ళు, గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా ఇస్తున్నాం కదా, కొనుక్కొచ్చి పెట్టుకునేవాడు. చాలా రోజులు ఉండిపోయేవి, కొనేవాళ్ళు కాదు. అందుకని తక్కువ రేట్లకు అమ్మేసేవాడు. పెద్ద లాభం వచ్చేది కాదు, ఏదో సుమారైన లాభం. ఎప్పటి నుంచో చేస్తున్నాడు, అతనికి అదే పని. ఏవో చిన్న పొలాలు గిలాలు ఉన్నాయి కొద్ది కొద్దిగా, వాటి దారిన డబ్బులు వచ్చేవి. ఇది ఆయన ప్యాషన్ అనమాట, పటాలన్నమాట. అయితే ఒకసారట ఆయన ఏదో పక్క పట్టణానికి వెళ్ళాడు. వెళ్తే ఆయనకి ఒక అద్భుతమైన చిత్రం ఒకటి కనపడింది. ఎంత బాగుందో. ఆయన అది రవివర్మదని అనుకున్నాడు. ఆ పటం చేతిలో తీసుకుని అంతా చూస్తే ఎక్కడ రవివర్మ గారి సంతకం కనపడలేదు. ఏమండి ఇది రవివర్మదా అని కొట్టాయని అడిగాడు. ఆ దుకాణదారు అన్నాడు, తెలీదండి, చాలా రోజులైంది, చిత్రం చూస్తే రవివర్మ గారిది లాగానే అనిపిస్తుంది, కానీ ఆయన సంతకం లేకపోవడంతో నేను దాన్ని అమ్మలేకపోతున్నాను. ఈ చిత్రాల మీద వాటి మీద ఆసక్తి ఉన్న వాళ్ళ చిత్రకళ మీద వాళ్ళు గుర్తుపడతారు. మనం కూడా రవివర్మ బొమ్మలు గుర్తుపట్టేస్తాం కదా, బాగా గుర్తుపడతాం. ఇంకా బోళ్ళంతమంది ఉన్నారు.
ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వీటిని చిత్రకారుల పేర్లు గమనించి అలాంటి చిత్రం మన ఇంట్లో ఉండాలని కొనుక్కుంటారు. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఆర్టిస్ట్కు ఇవి ఉన్నవాళ్ళు. సరే బాగా ఆలోచించి సర్లే ఒక 10 రూపాయలకి అమ్మినా మన ఊళ్ళో ఇది చాలని 5 రూపాయలకే ఇచ్చేస్తున్నానంటే 5 చాలా తక్కువ ఆ చిత్రానికి, 10 వస్తుంది మన ఊళ్ళో అని నమ్మి ఆయనకి 5 రూపాయలు ఇచ్చి బాగా ఆలోచించి ఆ పటాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, కొట్లో పెట్టాడు. వచ్చిన వాళ్ళంతా మైమరిచిపోయారు దాన్ని చూసి. రెవ్వర్మదా అని అడిగితే తెలీదు చెప్పేవాడు. అయితే ఒకసారి ఒక ఆయన వచ్చి, ఆయన ఫలానా అదేదో ఊళ్ళో నేను చూసా, ఇది రవివర్మదే, మా ఫ్రెండ్ ఒకడు నాతో పాటు వచ్చి ఈ చిత్రం రవివర్మ గారు వేస్తున్నప్పుడు వాళ్ళ మావయ్యో ఎవరో చూశారని కూడా చెప్పాడు, కాబట్టి ఇది రవివర్మదే, ఎంతకి ఇస్తావు చెప్పు అని నోరు తెచ్చే లోపల 100 రూపాయలకి ఇస్తే ఇప్పుడే తీసుకుంటా అన్నాడు ఆయన. మనం కొన్నది ఎంతకి? 100 అంటే ఎన్ని రేట్లు? ఈయన ఆశ్చర్యపోయాడు. అరే 10 రూపాయలు వస్తే చాలనుకున్నానే, భలే పని, ఇది తీసుకుందాం అనుకున్నా. ఆయనకి ఇచ్చేసాడు. ఆయన చాలా ఆనందంగా రవివర్మ పటం 100 రూపాయలకే కొన్నాను నేనని ఉత్సాహంగా, ఇది బహుశా 50s 60sలో కథ అయ్యి ఉంటుంది, ఆ పటాన్ని తీసుకుపోయాడు. ఈయనకి పిచ్చి సంతోషం వచ్చింది. అయ్యో ఆ దుకాణదారు 5 రూపాయలకి అమ్మేశాడే, ఇంత లాభం వచ్చింది. ఆయనకి సంతోషం తెలుపుతూ రాసి 10 రూపాయలు పంపిద్దాం ఆయనకు కూడా పాపం అనుకున్నాడు. మంచి ఆలోచన కదా, మనకి ఇంత లాభం వచ్చింది. ఇంత లాభమా, 5కు 5 కాకుండా 5కు 100 రావటం ఏమిటి అని చెప్పి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు. డబ్బులు మనీ ఆర్డర్ చేద్దాం అనుకున్నాడు, 10 రూపాయలు. ఆ రోజుల్లో మనీ ఆర్డర్లు ఉండేవి, ఇప్పుడు మనీ ఆర్డర్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయేమో మనకు తెలియదు నమ్మగారు. మరి మనకి ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చాక అసలు అవి మర్చిపోయాం. పల్లెటూళ్ళల్లో కూడా మనీ ఆర్డర్ గురించి తెలుసుకోండి, ఎవరికైనా ఆసక్తి ఉంటే పిల్లలకి చెప్పండి. పాత రోజుల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా డబ్బులు పంపించే విధానం జరిగేది. మనీ ఆర్డర్ చేద్దామని వెళ్ళాడు. వెళ్ళాక స్టాంపులు లేవుట, ఉత్తరం రాయాలి కదా, మనీ ఆర్డర్ చేస్తానని ఉత్తరం రాయాలి, స్టాంపులు లేవు, సాయంత్రం రండి రేపు రండి అన్నారు. బయటకు వచ్చాక అనిపించింది, 10 రూపాయలు ఎందుకు, మనకు లాభం వచ్చింది, మనకి దారి ఉంది, వచ్చింది. మర్నాటికి ఈ ఊహ వచ్చింది, 5 రూపాయలు పంపిద్దాంలే అనుకున్నాడు. మర్నాడంతా కొట్లో కూర్చుంటే ఒక్క వస్తువు అమ్ముడు పోల. ఇవాళ ఏంటి అస్సలు బేరం లేదు అనిపించి సాయంకాలానికి ఏమనుకున్నాడు, ఏదో వేసిందే గంతులాగా 500 రూపాయలకి 100 రూపాయలు వస్తే నిన్న వ్యాపారం లేదు, ఇవాళ వ్యాపారం లేదు, మనకు వచ్చిన డబ్బుల్లో వాడికి 5 రూపాయలు పంపించేస్తే ఇంకేముంది, ఓయ్ ఎందుకు అనవసరంగా థ్యాంక్స్ చెప్తూ ఒక ఉత్తరం రాద్దాం, మరి బాగుండదు. కాబట్టి మంచి లాభం 100 వచ్చిందని రాయకూడదు, 100 వచ్చిందని చెప్తే వాడి కొళ్ళు మండదు. మంచి లాభానికే అమ్మానండి, ఈ రూపాయి ప్రేమతో పంపిస్తాం, ఉంచుకోండి, రూపాయి పంపిద్దాం అనుకున్నాడు. 10 రూపాయలు కాస్త 5 అయ్యి 5 కాస్త ఎంత రూపాయలోకి వచ్చింది. సరే ఏమైంది, ఆ రూపాయి పంపించడానికి మార్గం కనపడలా. ఏ వద్దులే అనుకున్నాడు 3-4 రోజులు. కాదులే ఇద్దాం అనుకున్నాడు. తర్వాత అనుకుని ఏం చేశాడు, ఆ రూపాయిని రూపాయి కాగితం ఒక కవర్లో పెట్టాడు. కవర్లో పెట్టి కవర్ అంటించి వాళ్ళకి పోస్ట్ చేద్దాం అనుకున్నాడు. ఆయన దుకాణం అడ్రస్ తెలుసు, ఆ ఊరు ఫలానా పేరు రాసి, దుకాణదారు పేరు రాసి, దుకాణం పేరు రాసి, ఫలానా వీధిలో అంటే వెళ్ళిపోతాయి. అవును, ఇప్పుడంటే పిన్ కోడ్ ఇవ్వది ఇది ఉన్నాయి, పాతకాలంలో అంత గోళ్ళు ఉండేవేలే పిన్ కోడ్లు, కానీ పర్వాలా. ఆ ఊరు వెళ్తే ఆ ఊళ్ళల్లో కొట్లన్నీ, ఒక బజార్ ఉండేది, కొట్ల బజారు. ఇది వరకు షాపింగ్ బజార్ ఒకటే, ఆ బజార్లో అందరికీ అన్ని కొట్ల పేర్లు తెలుసు, అసలు ఆ ఊళ్ళోనే జనాలందరికీ తెలుస్తాయి, అలా ఉండేవి ఊళ్ళు. ఇప్పుడు అట్లా కాదుగా, ఏ కాలనీకి ఆ కాలనీకే కొట్లు, ఒకే కొట్టు 100 ఇవి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కుకట్పల్లిలో వేరు, దిల్సుఖ్ నగర్లో వేరు, అమీర్పేటలో వేరు, పంచగుట్లో వేరు, ఎన్ని వచ్చినాయి, పద్ధతులు మారిపోయినాయి కదా. ఏం చేశాడు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు, కానీ ఇవ్వబుద్ధి కాల. ఈ రూపాయి మాత్రం ఎందుకు, వాడు అమ్మేశాడు ఇవ్వాలనిపించలా, వాడు అమ్మేశాడు. అమ్మేశాక మనకి లాభం వస్తే వాడికెందుకు, నష్టం వస్తే వాడికెందుకు. ఒకవేళ ఎప్పటికీ అమ్మడవకపోతే వాడేమైనా ఆర్చేవాడా, తీర్చేవాడా? నాకు అమ్మడవకపోతే మన ఇంట్లోనే పెట్టుకునేవాడు, 5 రూపాయలు ఖర్చు పెట్టుకుని, వేస్ట్ ఖర్చు. మనకి లక్ష్మీదేవి వచ్చే రోజు వచ్చింది, వచ్చింది, వాడేం ఫ్రీగా ఇచ్చాడా నాకు? అమ్ముడవకపోతే వాడు ఆరుస్తాడా, తీరుస్తాడా? ఎన్న ఇచ్చినాయి చూడు మనసులు. ఆ జేబులు ఇంకా ఆ కవర్ని పోస్ట్ చేయలే, జేబులో పెట్టుకున్నాడు. పెద్ద బజారు ఓసారి వెళ్ళొద్దామని పెద్ద బజార్లోకి వెళ్ళాడు. ఆ ఊర్లో పెద్ద బజార్లో ఓ పక్కన జూదశాల ఒకటి ఉంది, అందులో పోయాడు.
వీడికి ఒక ఉద్రేకం ఉంది కదా, 5-6 రోజుల క్రితం 100 రూపాయలు కొట్టిన ఉద్రేకం. జనాలంతా జూదాలు ఆడుకుంటారు సరదాగా. మన దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయని జేబులో డబ్బులుంటే వెళ్ళాడు. లోపలికి వెళ్ళిపోయాడు. ఇక ఆడడం మొదలు పెట్టాడు. ఆఖరి రూపాయితో సహా అయిపోయింది. ₹1 రాల, మొత్తం పోయింది. ఏమి మిగల. అయితే ఇక జేబులు తడుకుంటూ పావలా అర్ధ బేడా ఉన్నాయేమో అని జేబు తడుకుంటుంటే ఈ కవర్లో పెట్టాడు కదా రూపాయి, అది కనపడింది. సరే, కవర్లో ఉన్న రూపాయి ముందు వెనక చూడకుండా ఆ రూపాయి వడ్డాడు. వడ్డితే ఏమొచ్చింది తెలుసా? ఆ 1.5 గంట నుంచి అతను పోగొట్టుకున్న ప్రతి రూపాయి వెనక్కి వచ్చేసి మొత్తం డబ్బులు వచ్చాయి. ఈయన ఏం చేశాడు, వెంటనే ఆ డబ్బులు జేబులో పెట్టుకుని చకచకా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తను ఇవ్వదలుచుకున్న మొదట ఏమి ఇవ్వదలుచుకున్నాడో ఆ 10 రూపాయలు 10 ఎక్కువ లాభానికి అమ్ముకున్నానండి, 100 రూపాయలకి అమ్మాను, సంతోషంగా మీకు ఈ 10 రూపాయలు పంపిస్తున్నాను, అలాంటి లాభం ఇచ్చే వస్తువుని నాకు ఇచ్చినందుకు మీ పట్ల ఎంతో కృతజ్ఞుడిగా ఉంటాను, ఈసారి మీ ఊరు వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను, ఇట్లు తమ మిత్రుడు సుబ్బారావు వెంకట్రావు రాసేసి పంపించేశాడు. వెంటనే చేసేసి ఇంటికి వచ్చేసాడు. మీరేం చేయాలి? అది ఈ కథ నీతేమిటి? పిల్లలకు కూడా చెప్పండి. మీరు ఫలానా సంవత్సరం చివరిలో దానం చేస్తాను లాంటివి పెట్టుకోకండి. దానం ఇమీడియట్గా ఎవరికైనా రిటర్న్ ఇవ్వాలి, ఏదైనా రిటర్న్ గిఫ్ట్. సందర్భం కోసం చూడొద్దు. చెయ్యదలుచుకున్న మంచి పనిని వెంటనే చెయ్యండి, లేకపోతే మనసు పరిపరి విధాల పోతుంది, పరిస్థితులు పరిపరి విధాల మారిపోతాయి. ప్రధానమైనది మన బుద్ధే. కాబట్టి మంచి మాట అయినా వెంటనే మాట్లాడండి. తర్వాత ఎప్పుడో కంగ్రాచులేట్ చేద్దాం అనుకోకండి, చేసేయండి. ఏమైనా ఇవ్వదలుచుకుంటే అప్పుడే ఇచ్చేయండి. కథ కంచికి మనం ఇంటి.